నమస్కారం మిత్రులారా, నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఛత్రపతి శివాజీ జస్ట్ 50 ఏళ్ళే బతికిరు. చరిత్ర సృష్టించిరు. చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక గోల్ పెట్టుకుంటారు. నేను సమాజానికి ఏదో చెయ్యాలి, నా హిందూ ధర్మానికి కాపాడాలి, నేను ఇది చేయాలి, అది కంపల్సరీ నా వల్ల అవుతుంది అని అనుకునే ముందడుగు చేస్తారు. ప్రాణానికి కూడా తెగిస్తారు. అందుకే చరిత్ర సృష్టించారు. ఒక ఛాయ్ అమ్మినవాడు నరేంద్ర మోడీ ఈ స్థాయిలో వస్తారు అని ఎవరైనా అనుకున్నారా? ప్రపంచంలో ఎవరికి అడిగినా కూడా నరేంద్ర మోడీ గురించి చెప్తారు. ఎందుకంటే స్పష్టమైన గోల్ ఉంటుంది. ప్రతి మనిషికి స్పష్టమైన గోల్ ఉంటుంది. అందరికీ గోల్ ఉంటుంది. కానీ కొందరు ముందడుగు వేస్తారు, కొందరు భయంతో చచ్చిపోతారు. భయపడే కేటగిరీలో మన బిచ్చుకుంద, మన జుక్కల్ నియోజకవర్గం ఉంది. చాలా భయం, ఏది చేత కాదు. ఎవరైనా మాట్లాడితే భయపడతారు, ఎవరికైనా ఏమైనా అనాలంటే కూడా భయపడతారు. అది చేతగానితనమా లేకపోతే అతి భయంకరమైన భయమా ఏమో తెలియదు, కానీ చెయ్యాలా అని అనుకుంటా. నేను ఒక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ఇది ఎవరైనా చేస్తారా? అది మామూలు విషయమా? తెగించాలా. మనిషి తెగించిన తర్వాత ప్రతిదీ సాధ్యమే. నేను డైరెక్ట్గా సూటిగా చెప్తున్నా ప్రజల్లారా, మన ఏరియాలోనే మన కంటికి కనబడే మనిషి ఒకరు ఉన్నారు. నేను చాలా రోజుల నుంచి మాట్లాడదామనుకున్నా. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఏంటంటే ఆయన గురించి కొద్దిగా మన ఏరియాలోనే కొంత వ్యతిరేకత ఉండొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఎవరు ఏది ఉన్నా తప్పులు ఒప్పులు ప్రతి ఒక్కరిది జరుగుతుంది. నాతో జరగవచ్చు, ఇంకెవరితోనైనా జరగవచ్చు. చిన్నప్పుడు తెలియని తెలియని టైంలో తప్పులు జరగవచ్చు. తప్పులు జరగని మనిషి జీవితమే ఉండదు. ఏదో రకంగా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అవి అన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ లోపల రాజకీయాల్లో మన ఏరియాల నుంచి ఒక హిందూ ధర్మం పైన రాజకీయాల్లో అడుగు పెట్టి సక్సెస్ఫుల్ కావాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. మీకు ఆ పేరు చెప్తే ఇది కాకపోవచ్చు, కానీ నేను ఉన్నదిగా చెప్తున్నా. సక్సెస్ అయ్యే మనిషి, ఆయనకు అన్ని విధాలుగా బలగాలు ఉన్నాయి. డబ్బు ఉంది, ఓకే, డబ్బు పుష్కలంగా ఉంది. ఆ డబ్బు కూడా ఎవరి దగ్గర దోచుకున్న డబ్బు కాదు. అది భక్తులు కానీ అందరూ భక్తితో ఇచ్చిన డబ్బు. ఆయన దగ్గర శిష్యగణం ఉంది. శిష్యగణం అట్లా ఇట్లా కాదు. నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి, హైదరాబాద్, జహీరాబాద్, బిదర్, ఔరాద్, దెగ్లూర్, ఔరంగాబాద్, నాందేడ్, ఇట్లా అన్ని ఏరియా లోపల శిష్యులు దొరుకుతారు. ఇంకోటి, ఆ మహారాజు వయసు ఏం దాటలేదు. నా క్లాస్మేటే ఉండొచ్చు. నా క్లాస్మేట్ ఉన్నారు, నా ఏజే. ఇంకా చాలా మంచి ఇది ఉంది, భవిష్యత్తు ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రావాలని నేను అనుకుంటున్నా అంటే, ఇప్పుడు జరగబోయేది మిత్రులారా, జస్ట్ ఒక 5-6 నెలల తర్వాత చూడండి, జనగణన అవుతుంది, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఏ నియోజకవర్గం పెద్దగా అవుతుంది, ఏ నియోజకవర్గం చిన్నగా అవుతుంది, ఏ నియోజకవర్గం దేంట్లో కలిసిపోతుందో తెలియని పరిస్థితి అది జరుగుతుంది. ఈ సంవత్సరమే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జరిగిన తర్వాత మెల్లగా ప్రజల్లో రావడం కాదు, ఇప్పటి నుంచే ప్రజల్లో రావాలా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మంచి చెడు అడగాల. అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను మాట్లాడుతున్నది బిచ్కుందాలో ఉన్న బండయ్యప్ప స్వామి మఠాధిపతి సోమయ్యప్ప స్వామి గారి గురించి మాట్లాడుతున్నా. ఇలాంటి మనిషి రావాలా. చాలా డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు. అన్నిటికీ మంచి చదువుకున్న సంస్కారం ఉంది. మన దీంట్లో రాజకీయాల్లో వస్తే నేను ప్రజలకు న్యాయం చేస్తా అనే సంకల్పం ఉంది. అలాంటి వాళ్ళు రావాలి.
నాకెవరో ఏదో అన్నారు, ఏదో అంటారు అంటారు. ఇప్పుడు మొన్న చూసిరు కదా బిచ్చుకుందాలో ప్రతిపక్ష నాయకుడు మీ గురించి చాలా, మీరు రాజకీయాల్లో రండి అంటున్నాడు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. రాజకీయాలు రాకపోతే మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? మీ ఇంటికి వాళ్ళ ఏదైతే గాంధీ భవన్ లాగా చేసారు మీ మఠానికి అన్నారు. అంటే మీకు తక్కువ చేసి మాట్లాడడం. మీ అన్నబిడ్డ నిలబడి గెలిస్తే బిచ్చుకుందాలో కౌన్సిలర్గా గెలిస్తే కనీసము ఆ చైర్మన్ పదవి వస్తుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదంటే మీకు అడుగున అవమానం జరుగుతున్నది. మీలాంటి వాళ్ళు సమాజంలో రాజకీయంగా అడుగు పెట్టాలా, భయం ఉంటే ఇంట్లో కూర్చోవాలా. రెండే ఆప్షన్స్. మీకు భయం ఉంది, నాకేదో ఏవో అంటారు, నాకు ఎవరు ఏమనకూడదా అంటే ఇంట్లో కూర్చోవాలా. లేదు, ఎవరు ఏమన్నా నేను సమాజానికి నేను ఇదే సేవ చేస్తా, నా ధర్మాన్ని కాపాడుకుంటా, నేను దూసుకుపోతా, నేను పేరు సంపాదిస్తా, నేను బతికినా ఇది నా జీవితం లోపల బతికినన్ని రోజులు నేను సంచలనమైన నాయకుడిగా తయారైతా అంటే మీ అంత గొప్ప నాయకుడు ఎవరు ఉండరు. కానీ అనుకున్నట్టు కాదు, గ్రౌండ్ లెవెల్లో పని చేయాలి. మీలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పని చేస్తుంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది చేయండి, ఇది చేయకండి అని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకొని ప్రజలకు సేవ చేసే కన్నా గొప్ప అలవాటు ఏది లేదు. ప్రజలకు సేవ చేస్తే మీరు దేవుణ్ణి సేవ చేసినట్టు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. చెయ్యాలా స్వామి, మీకు అన్ని హోదాలు ఉన్నాయి, అన్ని పవర్ ఉంది. నాకు చెప్తూ ఉంటారు మీ గురించి, కొన్ని వ్యతిరేక వాక్యాలు చెప్తారు, కొంత వ్యతిరేకంగా మీ ఆయన ఇట్లున్నారు అది ఇది. నేను అవన్నీ లెక్క పెట్టను. ఒక్కటే, జీవితంలో తప్పు పని చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఒక పిచ్చోడు తప్ప. పిచ్చోనికి ఏం తెలియదు, పాపం ఎక్కడో ఉంటాడు, ఏదో చెట్టు కింద కూర్చుంటాడు, ఏదో తింటాడు, ఏదో ఆలోచించాడు. సమాజంలో ఉన్న ప్రతి మనిషి చిన్నప్పుడో మధ్య దీంట్లోనో ఎప్పుడో ఒకసారి చిన్న తప్పులు జరగవచ్చు. అవన్నీ చూడొద్దు. నా జీవితం ఎట్లా ఎండ్ కావాలా, నేను ప్రజల్లో ఎట్లా దూసుకుపోవాలా, నేను ప్రజలకు ఎట్లా సేవ చేయాలా, ప్రజలతో ఆశీర్వాదం ఎట్లా పొందాలా, అదే లక్ష్యం ఉండాలా. ప్రతి మనిషి ఈ లక్ష్యం ఉన్నవాడు బాగుపడతాడు, ఎప్పుడైనా బాగుపడతాడు. ఎప్పుడు అనుకోవద్దు నాకేం దొరుకుతుంది, నేను ప్రజల్లో పోతే ఏం దొరుకుతుంది, వాళ్ళ దగ్గర సేవ చేస్తే నాకేం దొరుకుతుంది. ఎప్పుడు పైసా పిచ్చి ఉన్నవానికి దూరం పెట్టాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. పైసా పిచ్చి ఉన్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాని పెండ్లం కూడా ఏడవదు. ఒక 4 రోజులు ఏడుస్తుంది, ఐదవ రోజు తర్వాత హ్యాపీగా బతుకుతారు. నేను చూసిన స్వామి, నేను ప్రజల్లో చూసిన, గ్రౌండ్ లెవెల్లో చూసిన, పైసా పిచ్చి ఉన్నవాడు ఎప్పుడూ సుఖపడలేదు. చచ్చిన తర్వాత కూడా వాని పేరు ఎక్కడ ప్రస్తావించబడదు. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల ఆశీర్వాదం పొందాలా, ప్రజల కోసమే బతకాలా, ప్రజల కోసమే చావాలా, ఏదైనా చెయ్యాలా అనే కొత్త కాన్సెప్ట్లు తీసుకురావాలా. అది జీవితంలో పెద్ద మహారాజు లక్షణం. మీరు రండి, సమాజంలో రండి, ఏదో నిర్ణయం తీసుకోండి. నేను మీకు తోడుగా ఉంటా, మీకు సలహాలు ఇస్తా, ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అంటే. రేపు చూద్దాం అనే వరకు కొంతమందిది ఎప్పుడు జస్ట్ రేపు చూద్దామని అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉండొద్దు. ఈరోజే ముఖ్యం. ఈరోజు నేను బరాబర్ స్టార్ట్ చేస్తాను, నా లైఫ్ని స్టార్ట్ చేస్తాను అలా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ప్రజల లోపల వస్తే పైసల గురించి ఆలోచించొద్దు. తక్కువనో ఎక్కువనో చేసే దగ్గర చేయాలా, ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టాలా, బాధితురాలికి ఇవ్వాలనుకుంటే ఇవ్వాలా, అంతే. అట్లా ఉంటే ప్రజాస్వామ్యంలో హీరోగా తయారవుతాడు మనిషి. మీరు రావాలా అని కోరుకుంటున్నా. మీ మీద చాలా పెద్ద డిబేట్ చేద్దామని, చాలా పెద్దగా మాట్లాడదామని, ఈ కంటెంట్ పెద్ద లెవెల్లో మాట్లాడదామని ఉంది. కానీ టైం లేక నేను షార్ట్గా చెప్తున్నా. స్వామీజీ, మీరు ఒక నిర్ణయానికి రండి. మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉంటారు, అయినా కూడా లెక్క చేయొద్దు. మీరు రావాలా. మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను బాగా అబ్జర్వ్ చేసిన, మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు వస్తే చరిత్ర సృష్టించవచ్చు.
ఏం నరేంద్ర మోడీ గారు ఏదైనా పెద్ద కోటల నుంచి జన్మించారా, లేకపోతే ఏసీ రూమ్లో ఇది చేసిరా? లేదు. నరేంద్ర మోడీ గారి తండ్రి ఏమైనా పెద్ద లీడర్ ఉండేనా? లేదు. ప్రతి చరిత్ర సృష్టించిన వాడు, ప్రతి ఒక్క లీడరు ఆయన ఏమైనా వెనకాల ఎవ్వరు ఉండరు. జస్ట్ ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు తాను నేను చేయగలుగుతా, నేను ఏమైనా కానీ నేను ప్రజల్లో పోతా, నేను ఎన్ని రోజులు బతుకున్నా, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకో గంట సేపట్లో చచ్చిపోతానేమో, ఎవరికి తెలుసు? ఉన్నన్ని రోజులు చాలా విలువైనవి. నేను భగవద్గీత చదువుతా అని చెప్తున్నా. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, ఎవ్వరూ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. మీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఉన్నన్ని రోజులు చేయండి ఏదైనా. మీ కర్మ ఎట్లా ఉంటే అట్లా ఫలితం ఉంటుంది. కర్మ అంటే పని చేయడం. మీరు ఎట్లా పని చేస్తే అట్లా ఫలితం ఉంటుంది. కానీ చెయ్యండి, మంచి కోసం చెయ్యండి, మంచి కోసం ఆలోచించండి, మీ జన్మ సార్థకం చేసుకోండి అని అన్నది. అదే ఆచరించాలా స్వామి గారు. సోమయ్యప్ప స్వామి గారికి నమస్కరించి సెలవు తీసుకుంటారు.